హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం గోరుచిక్కుడుకాయ కర్రీ కుక్కర్లో సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇలా చేసుకుంటే అయితే కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మా వీడియోస్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ కీప్ సపోర్టింగ్. మనం కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం ఫ్రెండ్స్. దీనికోసం 2 పచ్చిమిర్చి, కరివేపాకు, టమాటో, ఆనియన్, గోరుచిక్కుడుకాయ కడిగి పక్కన పెట్టుకోవాలి. వీటన్నింటినీ షార్ప్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులోకి 3 పావుల ఆయిల్ అయితే వేసుకోవాలి. అంటే 6 టేబుల్ స్పూన్స్ అన్నమాట. కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే కర్రీ చాలా బాగా టేస్ట్ ఉంటుంది. ఆయిల్ వేడయ్యాక ఇందులోకి ఆవాలు, జీలకర్ర వేసుకొని చిట్పట్లు ఆడించుకోవాలి. ఆవాలు, జీలకర్ర చిట్పట్లు ఆడాక ఇందులోకి పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, కరివేపాకు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత క్యాప్ పెట్టుకొని మగ్గించుకోవాలి. చూడండి 2 to 3 మినిట్స్ తర్వాత ఆనియన్ అయితే మంచిగా మగ్గింది. ఇందులోకి పసుపు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు మంచిగా వేయించుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. ఆయిల్ ఎక్కువగానే పడుతుంది కర్రీకి. నెక్స్ట్ ఇందులోకి టమాటా వేసుకుంటున్నాము. టమాటా కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని క్యాప్ పెట్టుకొని మంచిగా మగ్గే వరకు మగ్గించుకోవాలి. టమాటా త్వరగానే మగ్గుతుంది అండి. టమాటా మగ్గాక ఇందులోకి మనం కడిగి పెట్టుకున్న గోరుచిక్కుడుకాయ మొత్తం వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఆయిల్లో టమాటా, ఆనియన్ అన్నీ మిక్స్ అయ్యేలాగా మంచిగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. నేను ఇక్కడే సాల్ట్ వేస్తున్నాను. మధ్య మధ్యలో ఇలా క్యాప్ తీస్తూ కలుపుతూ ఉండాలి. అప్పుడే అన్నీ మంచిగా ఆయిల్లో ఫ్రై అవుతాయి. చిక్కుడుకాయ ఇంకా కొంచెం ఆనియన్లో ఫ్రై అయ్యే వరకు మనం ఇందులోకి మసాలా రెడీ చేసుకుందాం. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, 1 టేబుల్ స్పూను కొబ్బరి, కారం 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. మీరు కొంచెం ఎక్కువ కారం తింటే ఇంకొక 1/2 స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. ఇందులోకి 8 నుంచి 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను. సాల్ట్ అయితే ఇందులో వేయట్లేదు, మనం ముందు కర్రీలోనే వేసుకున్నాం సరిపడా. చూడండి ఫ్రెండ్స్, మిక్సీ పట్టాక ఎంత మంచిగా అయిందో పొడి. నెక్స్ట్ గోరుచిక్కుడుకాయ మళ్ళీ ఒకసారి క్యాప్ తీసుకొని కలుపుకోవాలి. మంచిగా మగ్గిందో లేదో చూడండి ఫ్రెండ్స్. మనకి కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని వేసుకోవాలి. వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఇలా మంచిగా మిక్స్ చేసుకున్నాక ఒక 2 మినిట్స్ అలా వదిలేయాలి కర్రీని. కారం మంచిగా పట్టుకునేలాగా వాటికి క్యాప్ పెట్టుకొని ఉంచాలి. చూడండి ఇప్పుడు అన్నీ మంచిగా మిక్స్ అయ్యాయి. కారం కూడా ఆయిల్లో మంచిగా వేగింది. ఇందులోకి మనం సరిపడా వాటర్ తీసుకోవాలి. ఇక్కడ నేను చిన్న గ్లాస్తోని 1.5 గ్లాస్ అయితే వాటర్ వేసుకుంటున్నాను. ఇలా వాటర్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మనం విజిల్ పెట్టుకొని ఒక 2 విజిల్స్ వచ్చే వరకు కర్రీని అయితే ఉంచుకోవాలి. 2 విజిల్స్ తర్వాత చూడండి ఫ్రెండ్స్, కర్రీ ఎంత బాగుందో. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఎప్పటిలా కర్రీ చేయడం కాకుండా ఇలా మసాలా గ్రైండ్ చేసి వేసుకొని చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇందులోకి మనం ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. లాస్ట్ అండ్ ఫైనల్గా కరివేపాకు వేసుకొని కలుపుకొని దించుకోవడమే ఫ్రెండ్స్. కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియోస్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్. కర్రీని సర్వ్ చేసుకొని తినడమే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. మా వీడియోస్ లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.